రేపు సోమవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చెయ్యండి. మీ కష్టాలు బాధలు పోతాయి. మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది. మీ సుడి తిరుగుతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. అయితే చాలామందికి కూడా అండి అంటే కొన్ని సమస్యలు బాధలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కొన్ని కోరికలు ఉంటాయి కదా, అవి తీరక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే మీరు కోరుకున్నది జరుగుతుందన్నమాట. సోమవారం బెల్లం పరిహారం చేస్తే అది తప్పక సిద్ధిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఈ బెల్లం పరిహారం చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. అందుకే మనం సోమవారం పూట బెల్లాన్ని ప్రదేశంలో పడేసిన, బెల్లంతో పరిహారం చేసుకున్న మంచి ఫలితాలను అయితే మనం పొందొచ్చు. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఖచ్చితంగా మనకు సిద్ధిస్తాయి అనమాట. అలానే మనకు మంచి ఫలితాలు కూడా ఇస్తాయి. అయితే సోమవారం రోజున సమయం సందర్భం లేకుండా మీరు ఈ పరిహారం చేయొచ్చండి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి మేలు చేకూరుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే రేపు సోమవారం రోజున ఈ చిన్న బెల్లం పరిహారం అనేది చేసుకోండి. అంటే పెద్దగా ఇక్కడ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా చిన్న పరిహారమే, ఫలితాలు కూడా ఎక్కువగా వస్తాయి అనమాట. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అంత అంటే తప్పకుండా మీకు పనిచేస్తుంది, సిద్ధిస్తుంది పరిహారం. ఖచ్చితంగా ఏంటంటే కనుక మార్పుని మీ కళ్ళతో మీరు చూస్తారు కాబట్టి బెల్లంతో ఈ పరిహారం అనేది తప్పక ఆచరించండి. ఇక రేపు సోమవారం మనకు పౌర్ణమి తర్వాత వస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైనదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. కావున రేపు సోమవారం రోజున ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమం చేయండి. ఎవరికైతే ఎక్కువగా శని బాధలు, ఇబ్బందులు, అలానే కాకుండా దైవానుగ్రహం లేకపోవటం ఇలాంటివి ఉంటాయి కదా, అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక స్నానం చేస్తారు కదా, చేసే నీటిలో కొద్దిగంత విభూది ఉంటుంది కదండి, ఆ విభూదిని కలుపుకొని స్నానం చేయండి. అలా స్నానం చేస్తే మంచిదనమాట, శివానుగ్రహం కలుగుతుంది. అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఏంటంటే మీ ఇంట్లో ఉండే శివపార్వతుల పటం ఉండి దానికి ఏంటంటే చక్కగా క్లీన్ చేసుకోండి. ముందుగా క్లీన్ చేసి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి మీ దగ్గర ఉండే పుష్పాలతో ఏంటంటే కనుక చక్కగా అలంకరణ చేయండి, మారేడు దళాలను సమర్పించండి. ఆ తర్వాత ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. ఇంట్లో కూడా దీపం పెట్టుకోవడం, శివుడిని అభిషేకించుకోవటం ఈ విధంగా చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా మనకు మంచి కూడా జరుగుతుందండి. అంటే శివుడికి పాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. ధన సమస్య పోవాలంటే గనక నీళ్ళల్లో కొద్దిగంత రోజ్ వాటర్ని కలిపి ఆ నీటితో ఏంటంటే గనక పరమేశ్వరుణ్ణి అభిషేకించుకుంటే ఖచ్చితంగా ధన సమస్య పోతుంది. ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడతామన్నమాట. ధన సమస్య పదే పదే వస్తే సోమవారం పూట ఒకసారి ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. ఇంట్లో కూడా ఏంటంటే గనక పరమశివుణ్ణి దీపధూప నైవేద్యాలతో పూజించండి. అలా పూజించిన తర్వాత ఏంటంటే గనక ఈ బెల్లం పరిహారం చేయండి. మీరు నైవేద్యంగా ఏంటంటే కనుక ప్రసాదం అంటే చేసి పెట్టుకోకపోయినా పర్వాలేదండి. ఇంట్లో బెల్లం ఉంటుందనుకోండి, అదే తీసేసుకొని నైవేద్యంగా పెట్టేసినా సరిపోతుందన్నమాట. ఆ బెల్లం ఏంటంటే భగవంతుడికి చేరుతుంది. భగవంతుడికి బెల్లం తీపి పదార్థం కదా, చాలా ఇష్టం అనమాట. కాబట్టి బెల్లం అనేది డైరెక్ట్గా చేరిపోతుంది. ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు ఉండవన్నమాట. దీపం పెట్టిన తర్వాత కొంతమంది కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏంటంటే బెల్లం ముక్కండి సమర్పించేస్తే సరిపోతుంది. అలా సమర్పించిన తర్వాత ఆ బెల్లాన్ని తీసుకొని మనం తింటే మనకి ఏంటంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అనమాట. ఇబ్బందులు ఉండవు. కొన్ని అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడతాం. కాబట్టి ఒక చిన్న ముక్క బెల్లాన్ని తీసుకుని పెట్టి ఆ తర్వాత దాన్ని స్వీకరించుకోండి, మంచి చేకూరుతుంది. ఇలా ప్రతి సోమవారం చేస్తూ ఉండండి, బెల్లాన్ని నివేదన చేస్తూ ఉండండి. పరమశివుడికి బెల్లాన్ని నివేదన చేస్తే చాలా మంచిదనమాట. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి బెల్లం పరిహారం చేసుకోండి. బెల్లం పరిహారం అనేది ఏంటంటే కనుక అద్భుత శక్తులను కలిగి ఉండే పరిహారం అండి. చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. మనం కోరుకుంది జరగాలన్నా, మన కష్టాలు పోవాలన్నా, మనకు భూలాభం కలగాలన్నా బెల్లం పరిహారం మనం చేస్తూ ఉంటాము. బెల్లంతో చేసుకునే పనులన్నీ కూడా ఏంటంటే కనుక ఖచ్చితంగా సిద్ధిస్తాయి. ఎందుకంటే బెల్లం భగవంతుడికి చేరుతుంది. బెల్లం ఏంటంటే కనుక చాలా శుద్ధి అయినది కాబట్టి దానివల్ల మనకు మంచి లాభాలే కలుగుతాయి అన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రేపు సోమవారం కదా, అయితే చిన్న బెల్లం ముక్కని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మనకు చిన్న సైజులో నిమ్మకాయ ఉంటుంది కదండి, చిన్న సైజు నిమ్మకాయ అంత బెల్లాన్ని తీసుకోండి. అలా బెల్లాన్ని తీసుకొని ఏదైనా సరేనండి, విపరీతంగా సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యల వల్ల సఫర్ అయిపోతున్నాం, సమస్యల వల్ల బాధపడుతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలండి. మీ సమస్యలు పోవాలి, మీకు బాగా కలిసి రావాలి, ఆర్థికంగా కూడా బాగుండాలి, అలానే కాకుండా ఇబ్బందులు ఉండకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య గురించి చెప్పుకొని ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి మీరేంటంటే వేప చెట్టు మొదట్లో పడేయండి. అక్కడ పడేసిన తర్వాత ఏంటంటే కనుక తిరిగి ఇంటికి వచ్చేయండి. అలా బెల్లాన్ని పడేస్తాం కదా, బెల్లాన్ని పడేసినప్పుడు ఏంటంటే కనుక ఆ బెల్లం అండి చెప్పాలంటే చీమలు, ఇలానే కాకుండా గండు చీమలు, క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా ఆ బెల్లాన్ని స్వీకరిస్తాయి. అలా స్వీకరించినప్పుడు ఏంటంటే కనుక అవి మనకు అంటే
చాలా వరకు కూడా దీవెనిస్తాయండి. ఈ మూగజీవాలకు ఆహారం పెడితే పరమశివుడి అనుగ్రహం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి మీరేంటంటే మూగజీవాలకు ఆహారం పెట్టండి. చీమలకి ఇలా బెల్లం వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర పడేయటం వల్ల మన సమస్యలు పోతాయి, మనకి ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా ఉంటూ ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి రేపు సోమవారం రోజు ఖచ్చితంగా ఈ బెల్లం పరిహారం చేసేసి రిజల్ట్ అనేది పొందండి. తప్పనిసరిగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ పెద్దగా ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని మనకు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది. ఎప్పుడైనా సరేనండి సమస్య వస్తుందని బాధపడుతున్నప్పుడు ఏంటంటే కనుక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకొని సంకల్పం చెప్పుకొని వెంటనే తీసుకెళ్ళి అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. అలా రావటం వల్ల, అలా చేయటం వల్ల ఏంటంటే మెల్లిమెల్లిగా సమస్యల నుంచి బయటపడతాము, దైవానుగ్రహాన్ని కలిగించుకున్న వారం అవుతామన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత మనకేంటంటే భూలాభం కలగాలన్నా, ఇల్లులు కట్టుకోవాలన్నా, ఇల్లు కొనాలన్నా, అలానే కాకుండా మనం అనుకున్నది జరగాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పి బెల్లం పరిహారం చేయండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మాకు అస్సలు ఏమీ లేదండి, ఉండటానికి ఇల్లు కూడా సరిగ్గా ఉండదండి, మేము కిరాయిన్లలో ఉంటాము, సొంత ఇల్లు కట్టుకోవాలని రూపాయి కూడా కూడబెడతామండి, అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక డబ్బు కూడుతుంది, కాకపోతే ఏంటంటే కనుక అదంతా కూడా వృధా ఖర్చులకు అయిపోతుంది. వృధా ఖర్చులు అంటే కనుక అనారోగ్య సమస్యలు రావటం, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, మధ్యలోనే ఇల్లు కట్టి ఆపేయటం, అలానే కాకుండా భూమి కొనాలనుకుంటాం దాని అంతా కూడా మాట అయిపోతుంది, అంతా అయిపోతుంది, ఆ తర్వాత ఏంటంటే కనుక అది క్యాన్సల్ అయిపోవటం, ఇలా జరుగుతూ ఉంటుందండి. ఇలా ఎందుకు జరుగుతుందో కూడా మాకు అర్థం కాదండి. మాకు భూమి కొనాలని ఉంటూ ఉంటుంది, సొంతిల్లు కట్టుకోవాలని ఉంటూ ఉంటుంది, కిరాయి ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి వెళ్ళాలనుకుంటాం కానీ వెళ్ళలేకపోతూ ఉంటామని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి బెల్లం పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట. అంటే సోమవారం చేస్తే ఫలితం వస్తుందండి అంటే కనుక వస్తుంది, కాకపోతే ఏంటంటే కనుక 12 నుండి 1 మధ్య ప్రాంతంలో చేయకండి. మిగతా ప్రాంతాల అంటే సమయాలలో చేసుకుంటే మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. అంటే భూలాభం ఇక్కడ ఎలా కలుగుతుందండి అని చాలా మందికి సందేహం వస్తుందండి. బెల్లాన్ని భూమిలో పాతి పెడితే అది భూమాతకు అంకితం చేయబడ్డట్టే కదా, భూమాత ఆ బెల్లాన్ని స్వీకరించి మనకు భూలాభం కలిగేలాగా చేస్తుందండి. ఇది చాలా మందికి తెలియదు. బెల్లంతో చేసుకుంటే ఫలితం వస్తుందా అనుకుంటారు. తప్పకుండా వస్తుంది. మనం చేస్తేనే కదా మనకు అర్థమైపోతుంది, మనం చేస్తేనే కదా మనకు తెలిసిపోతుంది. కొంతమందికి ఏంటంటే పరిహారాలు తొందరగా అనుకూలిస్తాయి, కొంతమందికి అస్సలు కూడా అనుకూలించవండి. అంటే లేటుగా అనుకూలిస్తూ ఉంటాయన్నమాట. కానీ ఫలితాలు అయితే ఉంటాయి. అవి లేటుగా ఫలితాలు కూడా వస్తాయి, తొందరగా ఫలితాలు వస్తాయన్నమాట. అందుకే ఇలా బెల్లాన్ని తీసుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీరు ఏదైనా సరే చెట్టు మొదట్లోకి వెళ్ళొచ్చు, లేదంటే మీ ఇంటి నుంచి కొద్దిగా దూరం వెళ్ళండి. ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకూడదు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా చేసుకుంటేనే మాకు అంటే భూమి కొన్నామని కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి. మనం ఏంటంటే కనుక మనకు మంచి జరగాలని మనం చేస్తున్నాం కాబట్టి ఇతరులతో పంచుకోవాల్సిన పనే లేదని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరేం చేయాలంటే కనుక ఇలా బెల్లాన్ని తీసుకొని చక్కగా ఏదైనా అంటే ప్రదేశం ఉంటుంది కదా, అక్కడ ఎవరు ఉండరు, జనావాస తక్కువగా ఉంటారు, అలాంటి ప్రదేశాలకు వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఇలా బంచెస్ లాగా పెద్ద పెద్ద బంచుల్లో బెల్లం దొరుకుతుంది. పెద్ద అంటే కనుక 1/2 కేజీ 1/2 కేజీ బెల్లం దొరుకుతుంది కదా, ఆ బెల్లాన్ని తీసుకోండి. అలా బెల్లం తీసుకుని ఏంటంటే కనుక కొంచెం నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళండి. లేదంటే వృక్షాలు ఉంటాయి కదండి, మర్రి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, ఇలా అలాంటి వృక్షాల దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఇంకా మిగతా వృక్షాలు పెద్దవి ఏవైనా సరే, జమ్మి చెట్టు అయినా సరే పర్వాలేదు, అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఉసిరి చెట్టు దగ్గరికి, మామిడి చెట్టు దగ్గర కూడా వెళ్ళొచ్చు, ఏం కాదు. ఇవన్నీ కూడా మంచి అంటే ఫలితాలను ఇచ్చేటవన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని ఉంటాయి. వీటి వల్ల మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుందన్నమాట. ఇలా వృక్షాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే బెల్లం తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళిన తర్వాత ఆ బెల్లం పైనండి మీ పేరు రాయండి. ముందుగా పైన మీ పేరు ఏదైతే ఉంటుందో అది రాయండి. కింద ఏంటంటే కనుక మాకు భూలాభం కలగాలి అని రాయండి, లేదంటే ఇల్లు కట్టుకోవాలని రాయండి. దేనితో రాయాలంటే బొగ్గుతో రాసుకోవచ్చు, అంటే బ్లాక్ స్కెచ్ మార్కుతో రాయొచ్చు, ఐబ్రో పెన్సిల్తో కూడా రాసుకోవచ్చు. నలుపు కదా, నలుపు ఏంటంటే కనుక మనకు మంచి చేస్తుంది. బెల్లం పైన నలుపుతో రాస్తున్నాం కాబట్టి మనకి ఏదైతే మనం కొనుగోలు చేయకుండా అడ్డుపడుతుందో దాని నుంచి మనం బయటపడతాం. ఆ తర్వాత ఏంటంటే కనుక ఒకటేసారి ₹1,00,00,000 ఏం రావండి, మనం ఇల్లు ఏం కట్టుకోం. కాకపోతే ఏంటంటే కనుక ఆ దారిని మనం ఎంచుకుంటాం, దానిలో మనం ప్రయాణిస్తాం. అలానే కాకుండా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి, మనం అనుకున్నది జరుగుతుంది, మనం అనుకున్నది మనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా బెల్లం పైన రాసేసి బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోతిని తీసి అక్కడ ఏంటంటే కనుక మంచి కోసం చేస్తున్నామనేసి చెప్పుకొని ఆ బెల్లాన్ని మట్టిలో పెట్టి మట్టిని కుడిపేసి ఇంకా ఇంటికి వచ్చేయండి, సరిపోతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే కనుక నెల రోజులు పట్టొచ్చు, కొంతమందికి 41 రోజులు పట్టొచ్చు, కొంతమందికి 21 రోజులు పట్టొచ్చు. అంటే అలా భూమి కొంటారు అలానే కాదు, పరిహారం పనిచేయటానికి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక దారి మన ముందుకే వస్తుంది. ఆ దారిని మనం ఎంచుకోవటం వల్ల, ఆ దారిని మనం చూసుకోవటం వల్ల
దాంట్లో మనం వెళ్ళటం వల్ల ఖచ్చితంగా భూమి కొనే ఐడియాస్ వస్తాయి. భూమి కొనే అంటే మార్గాలు మనకు తెలుస్తాయి. ఇల్లు కట్టుకునే మార్గాలు మనకు తెలుస్తాయి. ఇలా మనకేంటంటే గనక ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి రేపు సోమవారం రోజున ఖచ్చితంగా అండి తప్పనిసరిగా ఏంటంటే గనక ఈ బెల్లం పరిహారం చేయండి. బెల్లమే కదా, బెల్లం వల్ల ఏం జరుగుతుంది, బెల్లం వల్ల ఏమి కాదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు చేయకండి. మాకు మంచి జరుగుతుంది, మాకు ఫలితం వస్తుంది అనుకునే వారు చేయండి. కానీ బెల్లం వల్ల మంచి జరుగుతుంది. 30 రూపాయలు ఖర్చు పెడతాం కానీ మనకు అంటే 30 లక్షలంత ఆస్తి మన సొంతం అవుతుందండి. నిజం చెప్పాలంటే గనక వస్తుంది. కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఫలితం అయితే మనం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి పాటించి ఇంకా ఫలితం అనేది పొందండి. మీకుండే ఇబ్బంది పోగొట్టుకోండి. అలానే కాకుండా సకల శుభాలను చేకూర్చుకోండి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందండి. చేసేటప్పుడు పరమేశ్వరుడిపై భారం వేయండి. అంటే శివయ్యపై భారం వేసేసి చేసుకుంటే అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది కదా. పరిహారం సిద్ధించకుండా ఏమీ పోదు. పరమశివుడిని ఎప్పుడైతే మనం తలుచుకొని ఈ బెల్లం పరిహారం చేసుకుంటామో ఆ క్షణము నుంచి మనం అనుకున్నది జరిగేంత వరకు కూడా ఆ శివుడు మన తోడుగా ఉండి మన సమస్యను తీరుస్తాడు. అలానే కాకుండా మనం ఏదైతే బెల్లం పైన రాసామో అది ఖచ్చితంగా జరిగేలాగా చేస్తాడనమాట. అంటే చిన్న పరిహారం కాకపోతే పెద్దగా ఫలితం ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అంతలా ఫలితాన్ని అయితే మనం పొందవచ్చు అనమాట. కాబట్టి ఇంకా చేసేసుకోండి. రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. పురాణ గ్రంథాల్లో కూడా ఈ పరిహారం అనేది మనకు ఉందన్నమాట. ఇది చాలా చాలా పవిత్రమైన పరిహారం కిందికి పరిగణించబడుతుంది. తిథివార నక్షత్రాల్లో కూడా చేసుకోవచ్చు. ఇలా సోమవారం శుక్రవారం తిథుల్లో కూడా చేయొచ్చు. బెల్లాన్ని ఏంటంటే కనుక బంగారంతో పోలుస్తారు. బెల్లం దైవానికి అంకితం చేయబడే పదార్థం. బెల్లం చాలా శుద్ధి అయినది. బెల్లం ఏంటంటే కనుక చాలా పవిత్రమైనది అనమాట. అందుకే బెల్లంతో ఏది చేసుకున్నా కానీ పరిహారాలు పనిచేస్తాయని శాస్త్రాల్లో పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. పాటించి ఇంకా రిజల్ట్ అనేది మీరే చూసి ఇంకా షాక్ అయిపోతారనమాట అండి. కాబట్టి చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లను అక్కడ పెడితే తెల్లవారేసరికి మీ జీవితం మారి మీ జీవితంలో ఉండే నష్టాలు తొలగిపోతాయి. కష్టాల నుంచి మీరు బయటపడతారు. ఒక రూపాయి బిల్ల ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుందని మనందరికీ తెలిసిందే కదా. రూపాయి మన జీవితంలో కీలక పాత్రను పోషిస్తుంది. రూపాయి లేకపోతే మనం అడుగడే ఉండదు కదండి. రూపాయికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటామన్నమాట. ఒక రూపాయి ఏంటంటే కనుక మన ఇబ్బందిని తొలగించడానికి ఉపయోగపడుతుందండి. మనం ఏంటంటే చెప్పాలంటే రూపాయికి అతీత శక్తి ఉంటుంది. ఒక రూపాయి మన జీవితంలో మనం ముందుకు వెళ్ళటానికి కూడా ఆ రూపాయే పనిచేస్తుంది. మనం ఏంటంటే కనుక ఇలా కిందికి పడిపోవటానికి కూడా ఈ రూపాయే మనకు పనిచేస్తుంది అనమాట. డబ్బు ఉందనుకోండి పేరు ప్రతిష్టత ఆటోమేటిక్గా పెరుగుతుంది. డబ్బు లేదనుకోండి పేరు ఉండదు, ఊరు కూడా ఉండదనమాట. అలా ఉంటుంది కదా. 100లో రూపాయి తగ్గినట్టే, అలానే 10 రూపాయల్లో రూపాయి తగ్గినట్టే, లక్షల్లో రూపాయి తగ్గినట్టే కదా. అందుకే రూపాయికి చాలా విలువ ఉంటుందన్నమాట. రూపాయి చాలా శక్తివంతమైనది. రూపాయి ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ అండి నిజానికి చెప్పాలంటే కనుక. అందుకే రాత్రి పడుకునే ముందు ఒక రూపాయి బిల్లుని తీసుకోండి. తీసేసుకుని ఏంటంటే కనుక మీకు ఏదైనా కోరిక ఉంది, ఏదైనా సమస్య ఉంది, అస్సలు కూడా ఏంటంటే కష్టాలండి, చెప్పుకోలేనన్ని కష్టాలండి మా జీవితంలో, మేము ఎన్ని అనుభవిస్తున్నామో అవి మాకు మాత్రమే తెలుసని బాధపడేవారు రూపాయి బిల్లుని తీసుకొని మీ కష్టాన్ని చెప్పుకొని మీరేంటంటే కనుక ఈ రూపాయి బిల్లునండి మీ దగ్గర కూడా పెట్టి పడుకోవచ్చు. లేదంటే నార్మల్గా మీరు సంకల్పం చెప్పుకొని మీ జేబులో పెట్టేసి కూడా మీరు పడుకోవచ్చు. దిండు కింద పెట్టి కూడా పడుకోవచ్చు. అలా పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఈ రూపాయి బిల్లని దానం చేయండి. సమస్య పోతుంది. ఒక్కసారికి ఫలితం అంతగా అనిపించకపోవచ్చు. ఒక 2-3 సోమవారాలే చేస్తూ ఉండండి. సోమవారం ఈ రూపాయి బిల్ల పరిహారం అధికంగా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సోమవారం రోజు ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చేసుకోండి. ఖచ్చితంగా మీ సమస్యలు పోవటం, మీ సమస్యకు పరిష్కారం అనేది లభించటం, భగవంతుడి యొక్క అనుగ్రహం కలగటం, సకల శుభాలు చేకూరటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేసి రిజల్ట్ అనేది పొందండి. మీకుండే ఈ కష్టాలన్నీ కూడా తొలగించుకోండి. అలానే కాకుండా చక్కగా కలిసి వచ్చేలాగా కూడా చేసుకోండి. రూపాయి బిల్లనే కదా అనుకోకూడదు. రూపాయి బిల్లతో మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. ఒక రూపాయి ఏంటంటే కనుక మన జీవితంలో ఉండే నష్ట కష్టాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుందని మనకేంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అండి. ఎప్పుడైనా సరే కష్టం వస్తే రూపాయి బిల్లను తీసుకోవడం, పరిహారం చేయడం, తెల్లారిన తర్వాత దానంగా ఇచ్చేయటం, అంతేనండి. అంతకు మించి మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరమే లేదనమాట అండి.